Hey guys, welcome back to my channel. I'm back with another video. You're watching Mana Journey 195. This is my fourth vlog in this channel. ఈ రోజు మనం చేయబోతున్నది మనం బోరో మార్కెట్ కి వెళ్ళబోతున్నాం సెంట్రల్ లండన్ లో. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఫన్ ఫిల్డ్ రైడ్. సో నేను నా కార్ లో వెళ్ళొద్దు అనుకుంటున్నా ఇవాళ బికాస్ లండన్ లో పార్క్ చేయడం ఆబ్వియస్లీ కష్టం. అరే ఏంట్రా ఇది? మీకు నా లాస్ట్ వీడియోలో చూస్తే నా పార్కింగ్ స్ట్రగల్స్ అర్థమైతాయి. సో నేను ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నా. నాతో పాటు జాన్వి కూడా ఆబ్వియస్లీ వస్తున్నది. జాన్వి, నీకు బోరో మార్కెట్ గురించి ఏమైనా తెలుసా? అక్కడ మంచి మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటదని తెలుసు. ఎప్పుడు టేస్ట్ చేయలే, చూద్దాం ఎలా ఉంటుందో. మెయిన్ స్ట్రగుల్ ఏంటంటే 5 o'clock కి క్లోజ్ అవుద్ది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30. మేము అక్కడికి వెళ్ళేసరికి 1 hour. లాస్ట్ క్లోజింగ్ టైం ఉంటామేమో అని నేను గెస్ చేస్తున్నా, కానీ చూద్దాం ఎట్లా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఎలా వెళ్తామో చూద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఆబ్వియస్లీ మీ ఫీడ్బ్యాక్ చాలా వాల్యుబుల్ మాకు. మేము ఇంకా చాలా ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నాం. మేము రీసెంట్లీ ఒక 2 షార్ట్స్ కూడా అప్లోడ్ చేసాం. ప్లీజ్ గో వాచ్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అది మాకు ట్రైన్ స్టేషన్ పక్కనే. ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేసుకొని హోటల్ లండన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బోరో మార్కెట్, లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది బోరో మార్కెట్. మా ఇంటి పక్కనే స్టేషన్ ఉంటది, అందుకే వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి కారణం. నువ్వు అసలు స్టేషన్ కి వెళ్ళావు, నీకు ఎట్లా కారు, నువ్వు కార్లో వెళ్తావు వర్క్ కైనా. అరే నేను నీ గురించి చెప్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఈజీ ఉంటది కదా అని చెప్పి. గాయ్స్, కొంచెంలో మిస్ అయినాం ట్రైన్. జే, ఇప్పుడు మనం ఎంతసేపు ఉండాలి? ఇంకో 30 minutes వెయిట్ చేయాలి. 30 minutes? ఇప్పుడు మనకి 5 o'clock కి బోరో మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకో 30 minutes ఇక్కడ వెయిటింగ్ అంటే మనం అక్కడ దిగ్గానే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మనకి ఒక చిన్న బండ్ లాగా అలా తీసుకొని అంతేనా? అంతే, ఇంకా అదంతా నీ వల్లే మొత్తం నీ వల్లే. ఫ్రెండ్స్, ఇంట్లో లేట్ మీరు చూసారు కదా ఫ్రెండ్స్, పనిష్మెంట్ మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరి తప్పు? ఒకవేళ ఈ వ్లాగ్ కనుక సరిగా రాకపోతే మీరు ఎవరిని అనాలో మీకు తెలుసు. మీరు కామెంట్ లో చెప్పండి మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో. ట్రైన్ 3:46 కు ఉంది. ఇక్కడ మీరు ఇఫ్ యూ కెన్ సీ 3:46 అనేది కొంచెం కనిపిస్తుంది. 3:46 టు లండన్ వాటర్లూ. వచ్చింది ట్రైన్ వచ్చేసింది గాయస్. గాయస్, నేను డైలీ ఆఫీస్ కి ఈ ట్రైన్ లోనే వెళ్తా. అయితే ఎప్పుడు చూసినా ఫుల్ రష్. ఇప్పుడు చూడండి, వీకెండ్ టైంలో ఎంటీ ఉన్నాయి seats. గాయస్ చూడండి. మేమైతే లండన్ వాటర్లూ స్టేషన్ రీచ్ అయిపోయాం. అండర్ గ్రౌండ్ స్టేషన్ వైపు వెళ్తున్నాం గాయస్. ఇంకెంత టైం చూడు, ఆల్మోస్ట్ 4:30. మనకి అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. We need to just go grab our things and get out of the market. అంతే, వచ్చేసింది ఆల్రెడీ. ఇదేనా? యా, అదే స్టార్ట్ఫోర్డే కదా. స్టాట్ఫోర్డ్, యా, డ్యూ అని చూపిస్తుంది. సో దిస్ ఇస్ వన్. స్టేషన్ చాలా డేస్ అయింది ఎక్కి. గాయ్స్, హ్యారీ పాటర్ మూవీలో మనకి ఒక సాసరీ స్టోన్ ఫస్ట్ పార్ట్ లో ఒక టనల్స్ ఉండి టనల్స్ లోపల నుంచి స్నేక్ వెళ్తది కదా. సో ఆ వైబ్ ఉంటది గాయ్స్. That's the way out. అన్ని ఎస్కలేటర్ల మీద ఎక్కడం దిగడం ఉంది. ట్రైన్ లో ట్రావెల్ కంటే అక్కడికి ఇక్కడికి ఎస్కలేటర్ మీద ఎక్కడం దిగడం, స్టేషన్ లో ఉరకడం, అటు ఇటు ఏవే ఎటు వెతుక్కొని ఉరకడం, అదే కొంచెం.
ఫైనల్లీ అయితే మా వెనకాల ఉంది బోరో మార్కెట్ కి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని థింగ్స్ గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోదాం. Each one of these has got 5 to 7 grams of protein. Okay, that's good. It digests in about 3 minutes, and then that protein goes in, and you get a up Okay. energy wise. Okay, great. It's also got a long list of vitamins and minerals, Okay. and that gives you a mood up. Yeah. It's more, I think of it as more medicine than food, if you know what I mean. Okay. Obviously, protein is very good for health. Very, very good Yeah. for you. This is the cup, Okay, the hinge, so you can all in. swallow it. Yeah. Okay, done. Yeah. Yeah. Thank మరి నువ్వు రిస్క్ చేస్తున్నావా లేకపోతే ఆర్ యు ఎక్సైటెడ్? లేదు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా. యా. సో ఇంకా సాస్ లో అవి కూడా వేసేయి. యా ఫస్ట్ లెమన్ యాడ్ చేయాలి. ఓకే. లెమన్ స్క్వీజ్ చేసి. అండ్ వాట్ ఎల్స్ యు వాంట్ టు యాడ్ ఆన్ ఇట్? ఆరెంజ్ లైమ్ యాడ్ చేద్దాం. లిటిల్ బిట్. బ్లాక్ పెప్పర్. యా ట్రై చేద్దాం ఏముంది. యా ట్రై చేయి. అంతా కొంచెం వేస్తున్నా నేను. అది వద్దు టొమాటో, అది వోడ్కా ఉంది. బ్లాక్ పెప్పర్. గైస్ జాన్వి అయితే లాబ్స్టర్స్ ట్రై చేయబోతుంది. ఏంటి? లాబ్స్టర్స్ కాదు, ఆయిస్టర్స్. ఆయిస్టర్స్ అంట. లెట్స్ గో. నేను కొత్త ట్రై చేస్తుంటే నేను తిందామని ట్రై చేస్తుంటే ధీరజ్ టెన్షన్ పడిపోతున్నాడు చూడ. నేను ఫస్ట్ ట్రై చేస్తున్నా. ఐమ్ గోనా టేస్ట్ ఇట్. అసలు తినలేదురా బాబు. లెమన్ కొంచెం ఎక్కువ స్క్వీజ్ చేసి ట్రై చేస్తున్నా. 3, 2, 1 go. ఎట్లుంది? బాగుంది. బాగుందా? బాగుంది. అది కూడా నువ్వే తినేసాయి. ధీరజ్ ట్రై చేయబోతున్నాడు. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ టైం తింటున్నా గైస్. ఏమన్నా అయితే ప్లీజ్ జాన్వి నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏం కాదు. 2, 1. ఏంటో ఎక్స్ప్రెషన్. ఏంటో ఎక్స్ప్రెషన్. బాగుందా బాలేదా? డిఫరెంట్ ఉంది గైస్, చెప్పలేను. సీ ఫుడ్ అంటే కొంచెం డిఫరెంట్ ఆబ్వియస్ గా. నేను ఎప్పుడు సీ ఫుడ్ చాలా తక్కువ తింటా, బట్ యా ఐ రేట్ ఇట్ లైక్ అరౌండ్ 7 out of 10. 7. ఓకే, నాట్ బ్యాడ్. బనానా కేక్ ట్రై చేస్తున్నాను. యా. వైరల్ స్ట్రాబెర్రీ చాక్లెట్ ట్రై చేయబోతున్నాం. దీనికి పెద్ద క్యూ ఉంటది, ఎప్పుడు చూసినా క్యూ. ఇప్పుడు లాస్ట్ మినిట్. One. Thank you. సరే ఒకటి జాన్వి అయితే చాక్లెట్ స్ట్రాబెర్రీ. ఎలా ఉంది? చాలా బాగుంది. వెరీ గుడ్. ఆర్గానిక్ హనీ. ఆర్గానిక్ హనీ, రావి. జాక్ ఫ్రూట్ ఉంది, స్టార్ ఫ్రూట్ ఉంది. ఇది చిన్నప్పుడు తిన్నా నేను, అది కూడా ఉంది. ప్యాషన్ ఫ్రూట్, చింతపండు ఉంది. స్వీట్ టామరిన్ అంట. ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్ అలాంటివన్నీ. మీట్, ఫిష్, సీ ఫుడ్. డెకరేషన్ అంతా బుట్టలతో ఉంది.
కోకోనట్ బౌల్, కొబ్బరి Coconut bowl చిప్ప, కూడా. కొబ్బరి చిప్పని నీట్ గా క్లీన్ చేసి సెట్ చేశారనమాట. అది కూడా అమ్ముతున్నారా? ఇది ఎంత తెలుసా? 14 pounds. యా God. లాస్ట్ కి ఒకటి క్రీమ్ బన్ ట్రై చేద్దాం అనుకున్నాం, అది దొరకట్లేదు అసలు, ఎక్కడుందో. వాట్ ఇస్ దిస్ ఫ్లేవర్? ఫ్యామిలీ. ఓకే. కెన్ ఐ గెట్ 1 black currant cheesecake and pistachio? ట్రిపుల్ కుక్డ్ అంటే 3 సార్లు కుక్ చేస్తారా ఏంటి? ట్రిపుల్ కుక్ చిప్స్ విత్ డిప్స్ అంట. క్లోజ్ అయిపోయింది. సో మనం అనుకున్న ఫుడ్ టేస్టింగ్ ఐటమ్స్ లో ట్రిపుల్ కుక్డ్ చిప్స్ ఒకటి మిస్ అయిపోయింది. సో బన్స్ తీసుకున్నా, కేక్ తీసుకున్నా, ఓస్టర్ ట్రై చేసాం, ట్రిపుల్ చాక్లెట్. Yeah. ఇప్పుడు ఇంకా ఇవి టేస్ట్ చేద్దాం. నాకు ఇక్కడ గ్రీన్ మార్కెట్ ఒకటి సార్ చూద్దాం ఏంటో. ఒకటి పైన చూసావా? నా కళ్ళలో పొడిచింది కొంచెం అయితే. ఇట్లా దానికి భయమే లేదు, అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. చాక్లెట్ లో స్ట్రాబెర్రీని ముంచుకొని ఇప్పుడు ఈ ఒక బైట్ తీసుకుంటే నాకు తెలిసి స్వర్గంలో ఒక సీట్ బుక్ చేసుకున్నట్టేనేమో. అబ్బో. ఇప్పుడు చెప్పు, నీకు స్ట్రాబెర్రీ విత్ క్రీమ్ నచ్చిందా, స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ నచ్చిందా? ఓ ట్రిక్కీ క్వశ్చన్. స్ట్రాబెర్రీ విత్ క్రీమే కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ బాగా నచ్చింది. అది డిఫరెంట్ టేస్ట్, ఇది డిఫరెంట్ టేస్ట్. కాకపోతే మనం ఎక్కువ చాక్లెట్స్ ఇష్టపడతాం కాబట్టి అలా. గాయ్స్, మేమైతే బోరో మార్కెట్ ని మంచిగా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం, బట్ మాకు ఇక్కడ స్పేస్ దొరకలే. సో ఇక్కడ నుంచి వెళ్ళి లండన్ అయి దగ్గరే. సో అక్కడ ఒక పార్క్ ఉంటది, ఆ పార్క్ లో కూర్చొని ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటొచ్చు? అంతే. ఎండ నా మొహం. ఫస్ట్ ఇక్కడ వెళ్ళి కూర్చొని చెప్తాం. వాటర్ మిలన్ అంటే నేను కావాలని చెవులు పెట్టి వినను నాన్న. జస్ట్ నా పక్కన ఇట్లా వెళ్తుంటే నాకు సౌండ్ వినిపించింది. సో వాళ్ళు ఏమనుకుంటారు? యూ స్మెల్ లైక్ వాటర్ మిలన్. చూద్దాం వాటి ఏమొస్తుందో. లండన్ బ్రిడ్జ్. ఈ ఎస్కలేటర్ ఎక్కితే లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అన్నారు. నాకేం కనిపిస్తుంది అంటే లండన్ స్టేషన్ కనిపిస్తుంది. అది లండన్ స్టేషన్. మరి ఏం చేద్దాం? లండన్ బ్రిడ్జ్ కి అటువైపు వెళ్ళాలి. సో మేము కింద. అబ్బా అబ్బా స్టేషన్ మొత్తం చెడిపోతుంది. అల్లే సోకులు. లండన్ బ్రిడ్జ్ దూరం నుంచి చూసి అది లండన్ బ్రిడ్జ్ అని చూపెట్టాడు. అప్పటి నుంచి అయ్యో కనిపించట్లేదు అదని చెప్పి, అది దూరం ఉంటే అంత చిన్నగా కనిపిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు దగ్గరకు వచ్చినా చిన్నగా ఉంది. అది కాదు లండన్ బ్రిడ్జ్, ఇటు వెళ్ళాలి. స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ ఇక్కడ కూడా ఉందిరా. అంత పెద్ద క్యూలో కూడా వస్తుంది లేదు. నీకు షిప్ గురించి తెలుసా? తెలియదు నాన్న. ఈ షిప్ క్వీన్ తన ఫస్ట్ మిలిటరీ ఆపరేషన్ లో వాడింది. సో తన గుర్తుగా తను ఈ షిప్ ని ఎప్పటి నుంచో ఈ టవర్ బ్రిడ్జ్ దగ్గర పెట్టారు. దీనికి ఒక టికెట్ కూడా ఉంటది. సో దాని అట్రాక్షన్ గా ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి. టికెట్ తీసుకుని వెళ్తే ఒక మ్యూజియం టైప్ లో పెట్టారు. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూసావా, అక్కడ బ్రిడ్జ్ కనెక్టింగ్ బ్రిడ్జ్ దానికి పెట్టారు. సో వైజాగ్ లో మనకు ఉంటుంది చూసావా ఒక షిప్. సో సేమ్ ఫార్ములా.
లండన్ బ్రిడ్జ్ పక్కనే ఒక చిన్న రివర్ వాక్ సైడ్ లో ఒక చిన్న స్ట్రీట్ లా ఉంది గాయస్. అక్కడ మాకు స్పేస్ దొరికింది. సో అక్కడ కూర్చొని అయితే ఇప్పుడు మనం బోరో మార్కెట్ లో ఉన్న ఈడబుల్స్ ని టేస్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టేస్ట్ చేయబోయే ఐటమ్ పిస్తాషియో. ఈ బన్ లోపల పిస్తాషియో క్రీమ్ కూడా ఉంది, పైన పిస్తాషియో నట్స్ ఉన్నాయి. లోపల క్రీమ్ పెట్టారు. బాగుంటుంది గైస్. బోరో మార్కెట్ లో ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా దగ్గర చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. మీరు కూడా గూగుల్లో చెక్ చేయండి. కాకపోతే కొంచెం కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. ఒక బన్ వచ్చేసి 7-8 pounds. చెట్టు మీద పడింది, అది నెక్కు పెట్టేసుకో. టూ మచ్ జ్యూసీ ఉంది గాయస్. మొత్తం చేతి మీద కారుతుంది. బ్రిలియన్ గాయస్. ఎంత రేటింగ్ ఇస్తావు? 7 out of 10. Yeah, the honey bread అంట గాయస్. ముక్కులకు పోతుందిరా క్రీమ్ వరకుతే. ముక్కు షార్ప్గా ఉంటే ఇదే ప్రాబ్లం. బాగుంది. షుగర్ కేక్ కామ్లేజ్ అంటే ఇంకా షుగరే కదా మొత్తం. హనీ ఉంది కానీ ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. ఇది తినంగానే జప్పని పెరిగిపోయింది. సో బోరో మార్కెట్ లో బ్రెడ్ అహెడ్ అని ఒక స్టోర్ లో తీసుకున్నాం గైస్. వాట్ దట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బోరో మార్కెట్ నుంచి బనానా కేక్ గైస్. బేకరీ నుంచి గైస్. ఇది బనానా కేక్ విత్ వీట్ ఫ్లోర్ తో చేస్తాను. కొంచెం నట్స్ కూడా కలిసాయి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. కాకపోతే అదే బనానా స్వీటే కదా. కొంచెం క్రిస్పీ కూడా ఉంది కేక్. సో ఎంటైర్ టెక్స్చర్ మాత్రం అయిపోయింది. ఎంత దీనికి 10 pounds? దీనికి 8.5 ఇచ్చు గైస్. అంత బాగుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇక్కడ మేము చాలా బిజీగా ఉండే, అందుకే మేము కొంచెం డీటెయిల్గా వీడియో చేయలేకపోతున్నాం. సో చిన్న ట్రిప్లో చిన్న బోరో మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. కానీ అసలు తక్కువ టైంలో ఓన్లీ 15 minutes ఉంది మాకు బోరో మార్కెట్ లో. 15 minutes లో మేము ఫాస్ట్ గా ఏమేమైతే తినాలనుకున్నామో అవన్నీ కొనేసి, కొన్ని ఏమో అక్కడే టేస్ట్ చేసాం, కొన్ని ఇక్కడ తెచ్చుకొని ఇప్పుడు తింటున్నాం. ఒక్కటి మిస్ అయింది ఏంటంటే ట్రిపుల్ కుక్ చిప్స్. అది ఆ టేస్ట్ చేయలేకపోయాము. మేబీ నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాం. ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ లండన్ బ్రిడ్జ్ మళ్ళీ నాకు కొత్తనే. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఎప్పుడో వచ్చా, ఆల్మోస్ట్ 2 times వచ్చాను అంతే. సో అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి, ఇటు నుంచి అటు వెళ్ళి అలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది గైస్. లేని చెప్పకు. yes, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది రికార్డ్ చేయలేదు. ఒక ఆరెంజ్ జ్యూస్ తాగి షీ రికవర్డ్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నెక్స్ట్ couple of videos it's going to be exciting. So please do subscribe our channel and bell notification on చేసి పెట్టుకోండి. సో నా వీడియోస్ పోస్ట్ చేయగానే మీ వరకు రీచ్ కావట్లేదు. నాకు తెలిసి అందుకేనేమో రీజన్ నా వీడియోస్కి రీచ్ రావట్లేదు. సో మీరు కనుక బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడైతే పెట్టగానే మీ వరకు వీడియో నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు చూస్తారు కాబట్టి నా వీడియోకి రీచ్ దొరుకుతుంది. ప్లీజ్ డూ కన్సిడర్ దట్ రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను కొన్ని రోజులు రెగ్యులర్గా షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. షార్ట్స్ కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఫనీ కామెడీ చేస్తాను. వాళ్ళకి ఏమన్నా నువ్వు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నావా? క్లాస్ పెడుతున్నావా? టీచింగ్ కాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు వాళ్ళకి దీనికి సపోర్ట్ చేయాలని తెలుసు, చేస్తారు. That's it for you guys, and see you in the next one. Bye. Tower Bridge మీద రికార్డ్ చేస్తున్నా guys. So that's it for the end of the video guys. Hey guys are of Punjab guys. But yeah, so having really fun.